గోంగూర పచ్చడి. చింతపండు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, టమాటా, పుంటికూర. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకొని గుప్పెడు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత గోంగూర కొంచెం ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత చింతపండు, టమాటాలు వేసుకోవాలి. అవి కూడా మంచిగా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత కల్లుప్పు, పసుపు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు కూడా కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లారిన గోంగూర, టమాటా, ఎల్లిపాయలు వేసి ఉడకబెట్టినాం కదండి, అది కూడా వేసి మిక్సీ పట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం ఎల్లిపాయలు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టిన పుంటికూర అందులో వేసుకొని ప్యాన్లో వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత చేసుకొని ఒక బౌల్లో తీసుకొని వేడి అన్నంలో తింటే ఉంటుంది చూడండి. మీరు ఒక్కసారి తిన్నారంటే మర్చిపోరు. ఒకసారి ట్రై చేయండి. బాగుంటే షేర్ చేయండి, లైక్ చేయండి.